నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. నేను శరణ్య. విద్య అనేది ఇప్పుడు కేవలం పుస్తకాల్లో ఉన్న కొన్ని పేజీలు మాత్రమే కాదు. ఇది టెక్నాలజీతో కలిసిపోయి ఏఐ అనే రకరకాలుగా టూల్స్ను తీసుకొస్తుంది. ఇలా మరిన్ని టూల్స్ను తీసుకొచ్చి విద్యార్థుల అభ్యాసానికి కారణమవుతుంది. విద్యార్థులు కూడా అనేక రకాల నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి, అలాగే వారి ఆసక్తికర విద్యను పొందుతున్నారు. విద్యార్థులు కూడా వారి పూర్తి అభ్యాసన పద్ధతులను మార్చేసుకుంటున్నారు. దీనికి అగ్రగామిగా మారిపోయింది గూగుల్. అయితే ప్రతి విద్యార్థి సులభంగా, తెలివిగా, ఆసక్తికరంగా నేర్చుకోవాలని ఈ ఏఐ టూల్స్ వచ్చిన తర్వాత నుంచి కోరుకుంటున్నారు. తాజాగా వచ్చిన గూగుల్ జెమిని, అలాగే నోట్బుక్ LM లేదా సెర్చ్ ఇటువంటి ఏఐ టూల్స్ ద్వారా విద్యార్థులు వారి లెర్నింగ్ స్కిల్స్ని పెంచుకుంటున్నారు. 9 స్మార్ట్ లెర్నింగ్ స్కిల్స్ ఒకసారి ఇందులో తెలుసుకుందాం. మొదట గైడెడ్ లెర్నింగ్. ఇందులో విద్యార్థులు అడిగే ప్రతి ప్రశ్నలను వాటిని విభజించుకొని వాటికి డీప్ మీనింగ్తో ఉన్న ఆన్సర్స్ని విద్యార్థులకు అందిస్తుంది. దీంతో విద్యార్థులు ఒక టాపిక్ గురించి డీప్గా తెలుసుకోవడము, అలాగే వారికి కొన్ని విషయాలు అవేర్నెస్ రావడం అనేది ఉంటుంది. దీంతో పాటు స్మార్ట్ ప్రిపరేషన్ టూల్స్. ఇందులో క్లాస్ నోట్స్ లేదా ఫొటోస్ లేదా టెక్స్ట్ మెసేజ్లను వీటిని అప్లోడ్ చేస్తే గనక ఫ్లాష్ కార్డ్స్, క్విజ్ లాంటి వివిధ రకాలుగా వాటిని మార్చేసి స్టూడెంట్స్కి మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. అంటే ఈ క్విజ్లను ఏర్పాటు చేస్తే విద్యార్థులు కూడా ఆసక్తికరంగా మరిన్ని వివరాలను తెలుసుకునేకి ట్రై చేస్తుంటారు. ఇంకా జెమిని లైవ్. ఇందులో గణిత సమస్యలు అంటే మ్యాథ్స్కి సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ని లేదా ఏదైనా గ్రాఫ్ లేదా ఇమేజ్ ఇటువంటి వాటిని కెమెరాతో స్కాన్ చేసి అప్లోడ్ చేస్తే వారికి ఆడియో రూపంలో ఆన్సర్స్ వస్తాయి. అంటే ఇన్స్టెంట్గా విద్యార్థులకు అర్థమయ్యే రకంగా వారికి ఆడియో రూపంలో ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ChatGPTలో టెక్స్ట్ రూపంలో మనకి వస్తూ ఉంటాయి. ప్రతి క్వశ్చన్స్కి ఆన్సర్స్ టెక్స్ట్ రూపంలో అందిస్తుంది, కానీ ఇందులో వారికి ఆడియో రూపంలో అందిస్తుంది. దీంతో అభ్యర్థులు వారి లెర్నింగ్ స్కిల్స్తో పాటు వారి హియరింగ్ స్కిల్స్ని కూడా ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ఆడియో వీడియో సపోర్ట్. ఇందులో లెంతీ ఆర్టికల్స్ లేదా లెసన్స్, ఇప్పుడు మనం చదువుతూ ఉంటాం పేపర్ ఆర్టికల్స్ అయినా, లేకపోతే స్టూడెంట్స్ వారి లెసన్స్కి సంబంధించిన పారాగ్రాఫ్స్ అయినా, ఇంగ్లీష్ వేరే సబ్జెక్ట్స్ అయినా, మరీ కష్టంగా ఉన్న పదాలైనా లేకపోతే పారాగ్రాఫ్ ఎక్కువ చదవలేక వారికి అర్థం కాకుండా ఉంటే ఆ పారాగ్రాఫ్ అన్నిటినీ వారు ఇందులో అప్లోడ్ చేస్తే వారికి ఈజీ వేలో ఆడియో లేదా వీడియో రూపంలో కంప్లీట్గా క్లియర్ క్లారిటీతో పాటు వారికి అర్థమయ్యేలా పూర్తి సమరీని అందిస్తుంది. ఇందులో వారికి కంప్లీట్గా ఆడియో అండ్ వీడియో రూపంలో వారికి సమరీ అందుతుంది. ఇక మైండ్ మ్యాప్. విద్యార్థుల ఆలోచనకు అనుగుణంగా, అంటే పారా ఏ రకంగా ఉంటుందో దానికి విద్యార్థుల ఆలోచనలను సరిపోయే విధంగా వారికి అందిస్తుంది. ఇక ఇంటరాక్టివ్ లెర్నింగ్. ఇందులో PDFs, స్లైడ్స్, అలాగే క్లాస్ నోట్స్ను అప్లోడ్ చేసుకుంటే దానికి ఆధారంగా వారికి క్విజ్లను లేదా ఫ్లాష్ కార్డ్స్లను అందిస్తుంది. ఈ క్విజ్ రూపంలో వచ్చే వాటిని విద్యార్థులు మరింత ఆసక్తికరంగా వాటిని సాల్వ్ చేస్తుంటారు. సో ఇది ఇంటరాక్టివ్ లెర్నింగ్లో బాగా యూజ్ వస్తుంది. అలాగే హై క్వాలిటీ లెర్నింగ్ మెటీరియల్. ఇందులో అప్లోడ్ చేసే మెటీరియల్స్ అయినా లేకపోతే ఏదైనా ముఖ్యమైన అంశాలైనా వాటిని తీసి స్టడీ గైడ్గా మారుస్తుంది, లేదా థీమ్ బేస్డ్గా సారాంశం ఇస్తుంది. అంటే మొత్తం సమరీ బేస్డ్గా వాటిని కన్వర్ట్ చేసి వాటిని క్లియర్గా అర్థమయ్యేటట్టు అందిస్తుంది. స్మార్ట్ ఇన్పుట్. అయితే ఇక్కడ విద్యార్థులు మనము జనరల్గా అడిగే క్వశ్చన్స్ ఏదైనా టైపింగ్ రూపంలో అడుగుతుంటాం, బట్ ఇక్కడ టైపింగ్ రూపంలో అవసరం లేకుండా వారికి గ్రాఫ్స్ లేకపోతే ఇమేజెస్ రూపంలో వారిని స్కాన్ చేసేస్తే వారికి మరింత ఈజీ మెథడ్లో వాళ్ళకి అనుగుణంగా ఉండే లాంగ్వేజ్లో కంప్లీట్ కన్సైజ్గా వారికి ఆన్సర్స్ అనేది రూపొందిస్తుంది. ఇక లైవ్ AI హెల్ప్. మనం ఎలాంటి ఇంగ్లీష్ లేదా హిందీకి రిలేటెడ్ క్వశ్చన్స్ అడగవచ్చు, అది కూడా ఓన్లీ కెమెరా లేదా వాయిస్ రూపంలో అడగచ్చు. ఇందులో టైపింగ్ చేసే బట్టి ఉండదు. ఇందులో డైరెక్ట్గా కెమెరా లేదా వాయిస్ రూపంలో మనం మన క్వశ్చన్స్ని అడిగితే అది ఇన్స్టెంట్గా మనకి ఆన్సర్స్ని ఇస్తుంది. అయితే ఈ స్మార్ట్ లెర్నింగ్ అంటే ఇది మొత్తం టెక్నికల్ లెర్నింగ్లో ఈ AI టూల్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి వాటిలో విద్యార్థులని కాదు ఎవరైనా కూడా అందులో వారు అడిగే ప్రశ్నలు వారు వాళ్ళు టెక్స్ట్ రూపంలో అడిగినా, లేదా ఏదైనా ఫొటోస్ అప్లోడ్ చేసిన గ్రాఫ్లైనా, లేకపోతే ఏదైనా ఇమేజెస్ రూపంలో అప్లోడ్ చేసి కంప్లీట్ కన్సైజ్డ్ అండ్ సమరీ బేస్డ్లో ఆన్సర్స్ని కన్వర్ట్ చేస్తూ అందిస్తుంది. కొన్ని ఆడియో రూపంలో అందుతాయి, కొన్ని వీడియో రూపంలో అందుతాయి. ఇవి విద్యార్థులకు మరింత ఆసక్తికరంగా మారుతుంది. సో ఇది ఇలాగే డెవలప్ అవుతూ ఉంటుంది. సో ఇది ఇవాల్టి వీడియో. మరిన్ని ఇలాంటి ఎడ్యుకేషన్ అండ్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం సాక్షి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.